హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తిక్ క్రియేషన్స్. ఈరోజు మనం గణేష్ జూనికి వచ్చినాము నాగోల్. చూడండి గణేష్ ఎంత బాగున్నాయో. ఇంకా చూద్దాం మనం ముంగట్టుకొని ఉన్నాడని గైస్. గణపతి బప్పా మోరియా. ఈరోజు నుంచి ఫుల్గా వ్లాగ్స్ వస్తుంటాయి. ఏంట్రా గణపతి అయిపోయిన తర్వాత మళ్ళీ గణపతిని చూడడానికి వచ్చినాం నాగోల్కి అనేసి అనుకోకండి. కొంచెం లేట్ అయింది. సో మొత్తం అంతా మేము ఫస్ట్ గణేష్ని చూడడానికి పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది టోటల్గా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి మీ ముందుకు ఉంచాము. సో ఈరోజు నుంచి గణపతి వీడియోసే కాకుండా కాలనీలో జరిగే విశేషాలన్నిటినీ వ్లాగ్స్ రూపంలో ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ వ్లాగ్స్ అనేది మా మొదటి ప్రయత్నం. సో దీన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ప్లస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లస్ లైక్ కొట్టండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఏ తరహా వీడియో చేయాలనేది కూడా మీరు చెప్తే దాన్ని బట్టి చేస్తుంటాం. సో మేము గణపతిని సెలెక్ట్ చేయడానికి చాలా ప్లేసెస్కి వెళ్ళి ఐడెంటిఫై చేసినాం. కానీ నాగోల్లో ఇంకా బాగున్నాయని చెప్తే లాస్ట్కి నాగోల్కి వెళ్ళేసి ఫైనల్ చేసుకున్నాం. అక్కడ కూడా చాలా అంటే మా కాలనీ పిల్లలు ప్లస్ అన్న వాళ్ళందరూ వచ్చేసి సెలెక్ట్ చేయడానికి వెళ్ళినాం. అక్కడ ఒక గణేష్ని సెలెక్ట్ చేసినాం. ఫస్ట్ టైం మేము ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చి గణేష్కి కలర్ వేస్తున్న టైంలోనే మేము కలర్ అనేది సెలెక్షన్ చేసుకొని వచ్చాం. ఇక్కడైతే అసలు ఒక అద్భుతమైన గణేష్లన్నీ చూసినాం నాగోల్లో. ఇది మనం ఫైనల్గా సెలెక్ట్ చేసిన గణేష్ని కలర్స్ వేస్తున్నారు. అప్పుడే మేము చెప్పినామన్నమాట ఏ కలర్స్ వేయాలి అని. కానీ అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది మేము వెళ్ళే వరకు. కానీ వాళ్ళైతే మాకు మంచిగా ఇచ్చారు. ఇది మా కాలనీలో జరిగిన ఫస్ట్ మండపం కట్టపూజ స్టార్ట్ అయిన తర్వాత అందరం కలిసి అక్కడ ఏ గణేష్ అయితే బుక్ చేసినామో అక్కడికి వెళ్ళేసి ఆ కలర్స్ బాగా వేసినారో చూసుకున్నాం. దాని తర్వాత ఈ లోపల ఇక్కడ మా కాలనీ దగ్గర కూడా గణేష్ మండపం అనేది తయారైపోయింది. బ్యూటిఫుల్గా తయారు చేశారు. దాని తర్వాత ఆ రోజు మనం గణేష్ని తేవడానికి వెళ్ళినప్పుడు గణేష్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ గణేష్ని ట్రక్లో తీసుకొని మళ్ళీ మేము కాలనీకి వచ్చినాం అనమాట. వెల్కమ్ చేస్తాం గణేష్కి. సో ఎట్లా చేసినాం అనేది చూడండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక గణపతి బప్పా మోరియా ఆమలంటు జయ జయ గణేష్ మహారాజకి అన్న గట్టి పట్టు స్పీడ్ బ్రేక్. జయ గణేష్ మహారాజకి జై. అట్లా కోలాహలంగా మా కాలనీకి మొత్తానికి గణేష్ని తీసుకొచ్చేసిన తర్వాత అక్క వాళ్ళందరూ కోలాటం ఆడుతూ స్టార్ట్ చేసారు. చాలా బాగుండే వెల్కమ్ గణేష్కి.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక అట్లా హారతితోని మా గణేష్ పూజ మొదటి రోజు ముగిసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేద్దామనేసి ఈ పూజ ఏదైతే 9 రోజులు ఉంటుందో దానికి సంబంధించిన మా ప్లాన్ ఉంది. సో మీరు చూస్తూనే ఉండండి కార్తిక్ క్రియేషన్స్. ఈ వీడియో మీకు నచ్చిందనేసి ఉంటాను. రేపటి మళ్ళీ ఇంకో వ్లాగ్తోని మేము ముందుకు వస్తాం. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.